నంద్యాల వరదారెడ్డి గారు, సోదరులు ఈవి సుధాకర్ రెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చిన ఈ వార్డు ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఈ వార్డు 33వ వార్డు తెలుగుదేశం పార్టీ గుర్తుపై, సైకిల్ గుర్తుపై గెలిచిన వార్డు. 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలకు ఎదుర్కొని 32 మంది కౌన్సిలర్గా పోటీ చేస్తే దాంట్లో 33వ వార్డు ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ డబ్బు బలము, వాళ్ళ పలుకుబడి అన్ని ఉపయోగపెట్టి కొన్ని వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు, కొన్ని వార్డులు దౌర్జన్యంగా నామినేషన్ విత్డ్రా చేసినారు. అన్ని దౌర్జన్యాలకు ఎదుర్కొని ఈ వార్డులో 33వ వార్డులో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై గెలవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లో నిన్న 2024 ఎలక్షన్లో కుతుబుద్దీన్ వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయినారు. దానివల్ల తెలుగుదేశం పార్టీతో గెలిచిన శివజ్యోతి గారిని, వారి భర్త కుతుబుద్దీన్ గారిని ఇద్దరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడము, పెద్దన్న గారి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి రావటము చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసింది. రాజధాని లేదు, పోలవరం లేదు, ప్రాజెక్టులు లేవు, ఉద్యోగాలు లేవు, పార్టీలు సర్వనాశనం చేసి పెట్టారు. ప్రొద్దుటూరు చూస్తే మట్కా, గుట్కా, క్రికెట్, ఇసుక మాఫియా, అవన్నీ దౌర్జన్యాలను చూసి జనము, ప్రజలు ప్రొద్దుటూరులో ఎవరుంటే శాంతియుతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉంటుంది, ఈ దౌర్జన్యాలు అన్ని ఎవరుంటే పోతాయి అనే ఆలోచనతో ప్రొద్దుటూరు మళ్ళీ శాంతియుతంగా ఉండాలంటే, ప్రొద్దుటూరు అభివృద్ధి జరగాలంటే, ప్రొద్దుటూరులో ప్రజలందరూ శాంతి సుఖాలతో ఉండాలంటే మనకు వరదారెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. పెద్దగారు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు మా అన్నగారు, మా రాజకీయ ప్రయాణంలో మా రాజకీయ నిఘంటువు విఎస్ ముత్యాలన్న గారు పెద్దలు రావడము, సుధారెడ్డి సార్ గారు రావడము, మా మసీద్ కమిటీ పెద్దలు, మా అన్నప్రదర్శన గారు, ముత్తుజాన్న గారు, మసీద్ కమిటీ పెద్దలు, ఇంకా మరియు మా బద్వేల్ శ్రీనివాసన్న గారు, మురళి గారు, మా స్నేహితులు బచ్చల ప్రతాప్ గారు, కౌన్సిలర్ కమాలన్న గారు, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్లు జిలాన్ గారు, బాబాయ్ గారు, అంజీ గారు, అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపటి దినం నుంచి మనం ఈ 100 రోజుల్లో చూసినప్పుడైతే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీతో, ప్రొద్దుటూరు విషయానికి వస్తే క్రమశిక్షణ, కార్యకర్తల క్రమశిక్షణ, నాయకుల క్రమశిక్షణ, అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతాయనే ఉద్దేశంతో మేము పెద్దన్న గారితో పాటు ప్రయాణం చేసి, మా వార్డులో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది. వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు. ఇప్పటికి ఒక 5-6 పనులు పెండింగ్ ఉన్నాయి. అన్ని పెద్దన్న దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా పెద్దన్న సహకారము, ముఖ్యమంత్రి సహకారము, ఇంకా పార్టీ పెద్దల సహకారం, అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని, ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు పెద్దలకు, అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కార్యక్రమానికి చేసిన పెద్దన్న గారికి మరియు ముక్తారన్న గారికి, ఈవి సుధాకర్ సార్ గారికి, నారసింహన్న గారికి, మసీద్ పెద్దలందరికీ, మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ, టీడీపీ కార్యకర్తలకు, వార్డు ప్రజలకు, మా వెంటోళ్ళు ఎప్పుడు మమ్మల్ని మీ అభినందిస్తున్న వార్డు ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు
మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాను. కుటుంబ గారికి అలాగే మా సోదరి గాలి సూర్య గారికి ఇక్కడ వచ్చిన నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు గతంలో ఎన్నికల్లో చూస్తే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పొద్దుటూరులో భయపడించే పరిస్థితి. ఎవరన్నా పోటీ చేస్తామంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు నయానో భయానో ఆర్థికంగానో భయపెట్టి నామినేషన్ వేయని పరిస్థితుల్లో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాదాపు మన పొద్దుటూరు 41 వార్డులు ఉంటే 33 వార్డుల్లో పోటీకి నిలబెట్టడం జరిగింది. ఆ 33 వార్డుల్లో ఒకే ఒక వార్డు గెలిచడము మా సోదరి శివజ్యోతి గారు మాత్రమే గెలిచడం జరిగింది. అంటే వార్డులలో అప్పుడుండే పరిస్థితుల్లో గెలిచడం అంటే గ్రేట్గా తీసుకోవాలి. ఈరోజు చూసినా ఇప్పుడు గెలిచిన 40 మంది కౌన్సిలర్లో వాళ్ళ వార్డులలో కనీసం కాలువలు కానీ రోడ్లు కానీ దోమలకు మందు కొట్టడం కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు వద్దాడి గారు వచ్చినాక అభివృద్ధి వైపు పొద్దుటూరును పరిగెత్తించాలి అనే ఆశయంతో ఈరోజు ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని పిలిచేయలేదు, ఎంతమంది కౌన్సిలర్ వచ్చినా కానీ ఆహ్వానించారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు కౌన్సిలర్ వచ్చినా కానీ చూసి ఆ వ్యక్తిపరంగా మనకి ఏదైనా ఉపయోగపడతాడు, ప్రజలకు సేవ చేయగల వ్యక్తి వాళ్ళ కౌన్సిలర్ను ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో పొద్దుటూరులో డ్రైనేజ్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ట్రాఫిక్ అనేది సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఏ వార్డు పోయినా ఏ వీధి పోయినా నడిచిపోవాలనే కానీ టూ వీలర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ అడ్డంగా ఉన్నాయి. వర్షం వచ్చిందంటే కూడా మోకాల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గాంధీ రోడ్డు కానీ చిన్న చిన్న వీధులు కానీ. ఈరోజు పెద్ద కేవలం దీనిపైనే, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి కాలువ పూడికలు తీయడం కానీ ఏమైనా కానీ చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేస్తే వడ్డాడి గారు వచ్చినప్పటి నుంచి ఏ కాలువ తీస్తే వాటర్ ఊరి నుంచి బయటికి పోవాలి, ఏ విధంగా చేయాలని ప్రణాళిక తీసుకోవడం జరిగింది. అంటే ఒక రూపం రావాలంటే ఉలి దెబ్బలు ఖచ్చితంగా పడాల్సిందే. ఒక రూపం రావాలంటే నొప్పి తట్టుకోవాల్సిందే. పొద్దుటూరు ప్రజలు కూడా ఖచ్చితంగా మన మురుగునీరు బయటకు పోవాలంటే కాలువలలో ఆక్రమణ కూడా తగ్గించాలి. ఖచ్చితంగా పెద్దగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే కానీ ప్రజలందరూ కానీ లీడర్లందరూ కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి పొద్దుటూరుని ఈ 5 సంవత్సరాల్లో మంచి రూపురేఖలతో కానీ మురికాలలో వాటర్ బయట పోవడం కానీ రోడ్డు మీద నీళ్ళు లేకుండా చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సహకరించాలి. అలాగే మా సోదరి తెలుగుదేశం పార్టీలకి ఒక అడుగు వెనక్కి వేసినట్టు మరో అడుగు ముందు వేసి మాతో కలిసి జర్నీ చేయాలని